కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, వృద్ధాప్యమందు నన్ను విడువకము, నా బలము క్షీణించినను నన్ను విడువకము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అయ్యో, వృద్ధాప్యమందు నన్ను విడువకము, ఈ ముసలితనమందు నన్ను విడిచిపెట్టద్దు దేవా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక వృద్ధాప్యమందు నన్ను విడువకము, నా బలము క్షీణించిపోయింది. నేను బలముగా ఉన్నంత కాలం బాగా తిరిగాను చేశాను, కానీ వృద్ధాప్యమందు బలమంతా విడిగిపోయింది, క్షీణించిపోయింది. కనుక నన్ను విడవద్దు ప్రభువా. అన్నదమ్ములు విడిచిపెట్టినా, బంధుమిత్రులు విడిచిపెట్టినా, తోబుట్టులు విడిచిపెట్టినా నీవు నన్ను విడవద్దు ప్రభువా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి ప్రార్థన మనం ఎందుకు చేయకూడదు? దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనం మీదకు, మాకు జ్ఞాన హృదయము కలుగజేయము, మా దినములు లెక్కించడం మాకు జ్ఞాన హృదయము దయచేయమంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాన హృదయము, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని ఓడబెరుకును. కనుక జ్ఞానంతో మన ఇంటిని కట్టుకోవాలి. కనుక మనిషిని మాకు హృదయం కలుగజేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. నా దినాలన్నీ కూడా లెక్కించి అయిపోతున్నాయి నాయన, కనుక మాకు నేర్పు. ఈ సన్నిధిలో ఒక్క దినము కాబట్టి 1000 దినముల కంటే శ్రేష్టం. మా దినములన్నీ గాలికి పొట్టు ఎగిరినట్టు ఎగిరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎట్ట ఎగిరిపోతున్నాయి? గాలికి పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతున్నాయి. కనుక మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పము. మాకు నేర్పమున్నట్టుగా చూస్తున్నాం. మనిషి ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయనను ఆయాసమే దుఃఖమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 80 సంవత్సరాలు పుట్టుకుంటూ లేగలేడు, పుట్టకుండా దించలేడు. ఆయాసం కూర్చున్నా నుంచున్నా కూడా ఆయాసం ఒగిరిపోయినాడు. దేవునికి స్తోత్రం. కనుక నాయన మా దినాలు మాకు అయిపోతున్నాయి, కనుక వాటిని మాకు నేర్పించమని దావీదు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అన్నాడు, హిజ్కియా అన్నాడు, మరణకరమైన వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చింది. ప్రభువా నీ వైపు తిరుగుతూ తిరుగుతూ ప్రార్థన చేశాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన ఆయుష్కాలం పెరగాలన్నా తగ్గాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. దాన్ని ఎవరు గ్రహించడం లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడు, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు, సిగ్గుమాలిన జల్లులారా, గాలికి ఎగిరిపోయినట్లు సమయము గతించిపోతున్నది. గాలికి పొట్టి అట్లా ఎగిరిపోతున్నదో అట్లా సమయము గతిస్తున్నది. విధి నిర్ణయము కాకముందే, ఆ విధి నిర్ణయము మన యొక్క కాలం నిర్ణయం కాకముందే, యెహోవా కోపాగ్ని రాకముందే, దేవుడి యొక్క కోపాగ్ని రాకముందే మిమ్మల్ని మీరే రక్షించుకోండి. ఆ ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా మమ్మల్ని రక్షించు ప్రభు అని ఎప్పుడైతే వారు మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని రక్షిస్తాడు. మీరు సాత్వికము ఆయన విధులను నడిచినేలా, వినయము గలవారై నీతిని అనుసరించినేలా ఆయన ఉగ్రదిన మందు దాచబడదు. నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ ఉగ్రత దినమందు, ఆ రాకడ దినమందు మీరు దాచబడతారు అన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనము ఆ యొక్క ప్రభు సన్నిధిలో దాచబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, అక్కడ ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును అక్కడ ఉన్నట్టుగా మనము ఇందాక చదువుకున్నాం. కనుక ఈ కొద్ది మాటలు దీవించిన కాక క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాము. అనేక మంచి